హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఇంట్రోడే విత్ ఎస్ఎన్ఆర్. ఇది ఈరోజు పిఎన్ఎల్ చూడొచ్చు మీరు. ఈరోజు మొత్తం వచ్చేసి 1 2 3 4 5 6 7 ట్రేడ్లు చేశాను. ఈ 7లో వచ్చేసి 4 నో లాస్ నో ప్రాఫిట్, వీటిని తర్వాత తీసేసాను. ముఖ్యంగా 3 ట్రేడ్లు, ఒకటి న్యాచురల్ మినీ, మ్యారికో, ఫెడరలైట్ ఇండియా. ఈ ట్రేడ్ల గురించి చెప్తాను. న్యాచురల్ మిల్లీలో ఇక్కడైతే ట్రేడ్ తీసుకోవడం జరిగింది, కానీ ఎందుకు తీసుకున్నా నాకే అర్థం కాలేదు. ఒక బుల్లిష్ క్యాండిల్ కాదు, బేరిష్ క్యాండిల్ కాదు అనిపించి తీసుకున్నాను. దానివల్ల పెద్ద లాస్ అయింది. తర్వాత ట్రేడ్ వచ్చేసి మ్యారికో లిమిటెడ్. ఈ ట్రేడ్ వెనుక ఉద్దేశము, హాఫ్ అన్ అవర్లో ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఇది తీసుకున్న తర్వాత మంచిగా ఫాల్ వచ్చింది. తర్వాత రివర్స్ కూడా అయింది. తర్వాత ఫాల్లో ఇది 1:1 దగ్గర 1:2 దగ్గర ట్రేడ్ని క్లోజ్ చేశాను. తర్వాత ట్రేడ్ వచ్చేసి ఫెడరలైట్ ఇండస్ట్రీస్. దీంట్లో కూడా క్యాండిల్ తీసుకున్నాను, కానీ ఇది పర్ఫెక్ట్ సెటప్ అయితే కాదు. ఇక్కడ కూడా నా స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. మొత్తానికి అంటే 7 ట్రేడ్లు చేశాను. 7లో అంటే 4 వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ తీసేసాను, అది సెటప్ కుదరకపోయింటే. మిగతా వచ్చేసి 3లో ఒకటి 1:2 2 స్టాప్ లాస్ సెట్ అయినాయి. వీటిలో నాకు స్టాప్ లాస్ కంటే ఈ బ్రోకరేజీ ట్యాక్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క ట్రేడ్కి కనీసం సెల్ అండ్ బై వచ్చేసి 100 రూపాయలు అవుతుంది. ట్రేడ్లు కూడా పర్ఫెక్ట్ అవ్వడం లేదు, టెన్షన్ అవుతుంది. అందువల్ల రేపటి నుండి కొద్దిగా నేను చేసే ఇంట్రాడేలో టైం ఫ్రేమ్ మార్చాలనుకుంటున్నాను. ఇంతవరకు మనము నా దృష్టిలో 1 డే మ్యాచ్ ఆడాము, అంటే హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్లో. 3, 5, 15 మినిట్స్ వచ్చేసి T20. ఇవి 2 కాకుండా నెక్స్ట్ మనం టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకుంటున్నాను. అంటే 1 అవర్ కానీ 2 అవర్స్లో కానీ 4 అవర్స్లో కానీ ఈ టైం ఫ్రేమ్లో ట్రేడ్ వస్తే తీసుకోవాలని. దానివల్ల నాకు కొద్దిగా ఈ ట్రేడ్లు కూడా తగ్గుతాయి, కొద్దిగా మనం కూడా ఫీల్డ్ ఉండొచ్చు. అంటే ఫీల్డ్ అంటే మార్కెట్లో కదా ఉండాలి, ఎందుకంటే నా కాడ క్యాపిటల్ కూడా తక్కువ ఉంది కాబట్టి. లేదంటే నేను ఆల్అౌట్ అయిపోతాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.